మేరా భారత్ మహాన్ భారతీయులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ భారత రాజ్యాంగం ఏ వైపు పోతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో ఎన్ని నెరవేరాయి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాటలతో కోటలు కట్టి ఎన్ని అమలు చేశారు ప్రజలందరికీ తెలిసిన విషయమే. మాటలతో మోసపోయి ఎందుకు ఓట్లేసామురా, ఎందుకు గెలిపించామురా, తప్పు చేశాము అని గత పూర్వకుల్ని గుర్తు చేసుకొని వాళ్ళు చేశారు కదా వీళ్ళు కూడా చేస్తారని మరి ఓట్లేసి గెలిపించుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. మాటలు కనిపిస్తున్నాయి, ఒక నాయకుడిని ఒకడు తిట్టుకోవడమే కానీ ప్రజలకి చేసే మేలేమో కనిపిస్తలేదు. మిత్రులారా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, విదేశీ నుంచి పెట్టుబడులు రావాలన్నా, మన కోరికలు నెరవేరాలన్నా కేవలం నరేంద్ర మోదీకి సాధ్యం కానీ మోడీ తప్ప ఇంకెవరు లేరని అంటున్నాను. భారతానికి, ఈ భారత రాజ్యానికి రింగ్ రోడ్డు రావాలన్నా, నేషనల్ హైవేలు రావాలన్నా, పెద్ద పెద్ద డ్యాములు కట్టాలన్నా, పెద్ద పెద్ద నిధులు అమలు కావాలన్నా, మనకి సీసీ రోడ్లు కావాలన్నా, పల్లెటూరు నుంచి పట్టణం దాకా రోడ్లు కావాలన్నా కేవలం అభివృద్ధి పనులు నోచుకోపోయేది నరేంద్ర మోదీకే సాధ్యం. వీళ్ళందరూ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి ఆడి నుంచి లాక్కొచ్చి వీళ్ళు సగం జేబులు వేసుకొని సగం ప్రజలకి ఇచ్చి మేము అభివృద్ధి పనులు చేశామని డబ్బా కొట్టుకుంటున్నారే తప్ప పైనుంచి రాంది ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏ పనులు చేయలేదు, ఇంకా చేయబోదు అనేది కూడా గుర్తు చేస్తున్నాను. ఏదైనా మన ఆర్థిక పరిస్థితి చాలా వెనకబడి ఉన్నది, అప్పుల పాలై ఉన్నాము. ఇవన్నీ తీరాలంటే సెంట్రల్ ప్రభుత్వం సపోర్ట్ లేనిది బీజేపీ తప్ప ఎవరికి సాధ్యం కాదని కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఎట్లయినా నరేంద్ర మోదీ గారు గెలుస్తాడు. గెలుపు కాదు, మనందరం మంచి మెజార్టీతో గెలిపించాలి. పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలన్నా, చైనాకి కూడా గుణపాఠం చెప్పాలన్నా, నిన్నటి వరకు మన కాశ్మీర్ ఉన్న స్థితి ఈరోజు ఏ స్థితిగా మారిందో మన అందరికీ తెలిసిన విషయమే. ఆ కాశ్మీర్ పోవడానికి కూడా వెనకబడి ఉండేవాళ్ళం, ఆడ షూటింగ్ చేయడానికి కూడా మనం నోచుకోలేదు. ఆ అభివృద్ధి పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఈరోజు అన్నీ అభివృద్ధి చెందాయంటే నరేంద్ర మోదీ వల్ల చెందాయని ఈ వాక్యాలని మీకు తెలియచేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ఓట్లేసి గెలిపేయాలని తెలియచేస్తూ ఉంటున్నాను. మీ సీనియర్ నటుడు కిన్నెర యాదగిరి, బీజేపీ కార్యకర్తని. జై బీజేపీ.